కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ డ్రైవర్ వ్యవహరించినటువంటి శైలి, ఆయన అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలే బస్సులో ఉన్నటువంటి అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణంగా మారాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మొదటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ చేయడమే తప్పు చేశాడు డ్రైవర్. ఎదురుగా వెళ్తున్నటువంటి బైక్ని గుద్దేసి ఆ బైక్ మీద వెళ్తున్నటువంటి అతను కూడా చంపేశాడు. మొదట తప్పు డ్రైవర్ అక్కడ చేశాడు. అయితే ఆ ప్రమాదం తర్వాత వెంటనే బస్సులో ఉన్నటువంటి వారిని అలర్ట్ చేయాల్సింది పోయి, ఎలాగే యాక్సిడెంట్ అయింది కదా, గుద్దేశాను కదా, టైర్ల కింద ఆ వ్యక్తి బైకర్ పడిపోయాడు, అతన్ని కాపాడదామని ఇంటెన్షన్ కూడా లేదు. అలాగే ఆగుతూ ఎవరైనా కొట్టేస్తారేమో, తన పైన దాడి చేస్తారు అన్నటువంటి భయంతో ఆ బైక్ తోటి అలాగే బస్సు 300 మీటర్ల పాటు లాగేసుకుంటూ వెళ్ళిపోయాడు. డాష్ ఇవ్వగానే వెంటనే ఆగినా కూడా ఇంత ప్రమాదం జరగకపోయేది కావచ్చు. డాష్ ఇచ్చిన తర్వాత టైర్ కింద ఇరుక్కుపోయిన తర్వాత బండిని అలాగే 300 మీటర్ల పాటు లాక్కు వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండవ తప్పు ఇక్కడ చేశాడు. మొదటి యాక్సిడెంట్, రెండవది యాక్సిడెంట్ అయినాక కూడా ఆగకుండా దాన్ని ఇంకా అలాగే గుద్దేశం కదా వెళ్ళిపోదాం సీదా అని చెప్పేసి బలవంతంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. బట్ అది ముందు క్యాబిన్ కింద బైక్ ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయిన క్యాబిన్ 300 మీటర్లు అలాగే బస్సు రూడ్గా వెళ్ళడంతో ఆ మంటలు రోడ్డుకు ర్యాపిడ్ వచ్చి ఆ మంటలు ఎగిసిపడి బైక్లో ఉన్నటువంటి ఫ్యూయల్ బయటకు వచ్చి అది బస్ క్యాబిన్ వరకు అంటే ఒక్కసారిగా అగ్ని ప్రమాదంగా మారింది. రెండో తప్పిది. మూడవది, ఈ అగ్ని ప్రమాదం వచ్చినటువంటి తర్వాత అంటే ఒక్కసారి మంటలు వచ్చిన తర్వాత ఆల్రెడీ యాక్సిడెంట్ అవ్వగానే బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. మంటలు వచ్చిన తర్వాత డ్రైవర్ వెంటనే అరవడమో, కేకలు వేయడమో, లేకుంటే వెనక ఉన్న వాళ్ళందరూ ఇంకెవరైనా పడుకున్న వాళ్ళు ఉంటే వారిని లేచేటువంటి విధంగా పక్కన కో డ్రైవర్ ఉన్నాడు, అతన్ని లోపలికి పంపించి అందరూ లేవండి, దిగండి, పారిపోండి అని చెప్పేసి ఏదైనా హింట్ ఇచ్చినా కూడా లోపల ఎక్కడో పడుకున్నటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి ఆప్షన్ ఉండేది. వారికి ఏం జరిగిందో తెలిసి ఉండేది. ఎందుకంటే డీప్ స్లీప్లో ఉన్నారు. అది మిడ్ నైట్ కాబట్టి, గాఢ నిద్రలో ఉండేటువంటి 3 గంటల సమయం కాబట్టి ఖచ్చితంగా వారంత ఈజీగా తేరుకునే పరిస్థితి ఉండదు. సెకండ్ల వ్యవధిలో సౌండ్ వచ్చినా అదేమో జరిగిందని చెప్పేసి అనుకున్నా కూడా అంత భారీ నిద్రలో, గాఢ నిద్రలో ఏం జరిగిందో అనేది వాళ్ళకి ఇంకా పాలుపోదు కొన్ని సెకండ్ల పాటు. అలాంటప్పుడు అప్రమత్తం చేయాల్సినటువంటి డ్రైవర్లే ఇక్కడ వారి ప్రాణాన్ని రక్షించుకునేందుకు వారి స్వార్థపు బుద్ధితోటి వెనక 40 మంది ప్యాసింజర్లు మనల్ని నమ్ముకొని ఉన్నారు, అందరూ పడుకున్నారు, నిద్రపోయారు అనేటువంటి విషయాన్ని మరిచి యాక్సిడెంట్ చేశాడు, ఒకరిని చంపేశాడు బైకర్ని. రెండోది, ఏమైనా పర్వాలేదు మనం తప్పించుకోవాలి ఇక్కడి నుంచి అనేటువంటి కోణంతో ఆ బండిని అలానే రాసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అది బెడ్స్ కొట్టి మంటలు వచ్చి బస్సు కంటుకున్న సందర్భంలో కూడా తన ప్రాణం రక్షించుకోవాలి. ఇక్కడ మిగతా వాళ్ళు ఎక్కడపైన డోర్ని తెరుచుకొని కో డ్రైవర్కి చెప్పాడంట, నువ్వు కూడా దూకని చెప్పేసి. ఆ విండో డోర్ని తెరుచుకొని బస్సు ముందు డ్రైవర్ డోర్ని మంటలు రాగానే దూకి తప్పించుకొని పారిపోయాడు. ఆయన సేఫ్, అందరు చనిపోయారు కదా. ఆ మంటలు వచ్చింది ఆయనకొక్కరికే తెలుసు. ముందట డ్రైవర్ క్యాబిన్లో ఫస్ట్ మంటలు మొదలయ్యాయి. బైక్ అక్కడ ముందు టైర్ వద్దనే కాలిపోయింది కాబట్టి ఫస్ట్ మంటలు అక్కడే ఎగిసిపడ్డాయి, ముందు డోర్ వద్దనే ఎగిసిపడ్డాయి. ఆ సమయంలోనే కొంత మెచ్యూరిటీగా బిహేవ్ చేసి బస్సు లోపలికి వెళ్ళి అందరినీ లేపి దూకండి అని చెప్పేసి ఆ అద్దాలు, సైడుకున్న అద్దాలు పలగొట్టి దూకేసినా కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇంతమంది చనిపోయేవారు కారు. 1-2 మంది ఒకవేళ అప్పటి వరకు ఇంకా స్పీడ్గా మంటలు ఉంటే ఈ ప్రయత్నం చేస్తే 1-2-3 తప్ప ఇంత భారీగా ప్రాణ నష్టం అయితే వచ్చేది కాదంటూ కూడా చెప్తున్నారు. కేవలం డ్రైవర్ తప్పిదం, అతను తీసుకున్నటువంటి నిర్ణయం, అతను చేసినటువంటి ఈ నేరమే ఈరోజు ఇంతమంది ప్రాణాలను బలి తీసుకున్నట్టుగా చెప్తుంది. ఒకవేళ అలా చేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఇంతమంది ప్రాణాలైతే బలయ్యేటువంటిది కాదంటూ కూడా చెప్తున్నారు. పూర్తిగా తన వైఫల్యం, డ్రైవర్ చేసినటువంటి తప్పిదం ఇప్పుడు ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంది. ఒక కుటుంబాన్ని మొత్తాన్ని చిదివేసింది. చూస్తున్న ఒక ఫ్యామిలీ దీంట్లో తగలబడిపోయింది. మరికొంతమంది ఉద్యోగాలు చేసేటువంటి వారు తల్లిదండ్రులను దూరం అయిపోయి ఇప్పుడు ఉద్యోగరీత్యా అక్కడ బెంగళూరులో వెళ్తున్నటువంటి వారు కూడా అక్కడ మృతి చెందారు. మహిళలు మృతి చెందారు, యువకులు మృతి చెందారు, అనేక మంది దీంట్లో చనిపోయినటువంటి దుస్థితి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత భారీ అగ్ని ప్రమాదం బస్సులలో సంభవించలేదు మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా. 2012లో జరిగింది ఎప్పుడో ఒకసారి అత్యంత భారీ అగ్ని ప్రమాదం అది. దాని తర్వాత మరలా ఆ ప్రమాదాన్ని గుర్తు చేసేటువంటి విధంగా ఈ ప్రమాదం కనిపించింది. అంత భయంకరంగా ఈ యొక్క ప్రమాదం క్రియేట్ అయింది ఇప్పుడు.
అసలు బస్సులోనే కూర్చున్న సీట్లలోనే పడుకున్న సీట్లలోనే వాళ్ళ యొక్క స్కెల్టన్స్ కనపడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా వారు బిక్కుబిక్కుమంటే ఆ బస్సులో ప్రాణాలు పోగొట్టుకున్నారు అరుపుల కేకలతోటి ఆ మంటలు వచ్చినప్పుడు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒకసారి వారు మాట్లాడినటువంటి బయట కూడా ఉంది. అంటే డ్రైవర్ అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, అక్కడ లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఏం చెప్పారు ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు అనేది ఒకసారి ఆ బయట కూడా చూద్దాం. కష్టపడి బయటకు వచ్చాము. అక్కడే బెంగళూరు వెళ్తాం. మధ్యరాత్రి 2:30 2:40 సంథింగ్ టైంలో ఈ ఆపదం నడిచింది. సో దానిలోన డ్రైవర్ ఏం మాకు అంతా అలర్ట్ చేయలేడేంలే. సో 2 వీలర్స్కి గుద్దాడంట. ఆ ఎగ్జిబిషన్లో సైడ్కి వేసాడు గాడి. సో మేము లేచి ముంగల్కి వస్తుంటే అక్కడ ముంగలంతా ఇంగ్లం ఉండే. సో ఆ మంటలోకి నూనెకి వస్తూ ఉండని మాకు ఆపదంలో మేము డ్రైవర్ సైడ్ విండో అంతా పళ్ళకొట్టుకొని అక్కడే దుమ్కి బయటికి వచ్చాము. సో వెనక ఉన్న అందరికి కొంచెం అలర్ట్ చేసి మేమే దుమ్కితిమి. కొంచెం మంది లేచి వారు కూడా బ్యాక్ సైడ్లో అన్ని గ్లాస్ అన్ని పళ్ళకొట్టి వారు బయటికి వచ్చారు. అక్కడి నుంచి కొంచెం ముందు 10-12 మెంబర్స్ వెనక నుంచి వచ్చారు. ముంగల్ నుంచి డ్రైవర్ విండో నుంచి ఒక 5 మంది మేము వచ్చాము. మేము మళ్ళీ డ్రైవర్ బ్రేక్ చేశారు గాడి. మేమంతా హ్యాండ్తో కాలుతో కొట్టి గ్లాస్ అంతా పళ్ళకొట్టి బయటికి వచ్చాము. మేము మా రక్షణ కోసం అలర్టే చేయలేదు. యాక్చువల్లీ వాళ్ళ డ్రైవర్ అలర్ట్ చేస్తే మేము ఈజీగా సేవ్ అవుతుంటాం. ఇంకా 10 మెంబర్స్ అంతా సేవ్ అవుతుంటారు. అక్కడే ఫైర్ బ్రాండ్కి బయటకు వచ్చిన మెంబర్ మేమే చేసాము. తర్వాత పోలీస్ అంతా వచ్చి ఫైర్ బ్రాండ్ తెప్పించి ఆర్పించారు.